ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ 12న విడుదల చేస్తామని చెప్పి ముందుగా చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా జూన్ 15వ తారీఖున విడుదల చేస్తామని చెప్పారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను జూన్ 8న విడుదల చేస్తామని మరొక ప్రకటన అయితే వచ్చింది. మరి 8 లేదా 12 లేదా 15 ఈ మూడిట్లో ఏదో ఒక తారీఖున మనకు తల్లికి వందనం పథకం అయితే విడుదల చేయబోతుంది. ఖచ్చితంగా జూన్ 15 నుంచి విడుదల చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకు అంటే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తున్నారు. మనకి ఫైనల్గా అర్హుల జాబితా అనేది సిద్ధం చేశాక మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల కావటం జరుగుతుంది. మరి మనకు స్కూల్లో ఫలానా తేదీని విడుదల చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. మరి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ నెల 5వ తారీఖు లోపు అంటే ఈ జూన్ 5 లోపు మీరు గనక ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. మరి ఏం చేయాలి ఏం చేస్తే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అంటే మనకు మహిళలు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు. మరి ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీకైతే తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరొక 6 లేదా 7 రోజుల్లో ఈ యొక్క పథకం ద్వారా విడుదల కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు బాగా చదువుకోవటం కోసం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు. తల్లిదండ్రులు చదివించుకోవడం భారం కాకూడదు. అది ప్రభుత్వ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్ అయినా కానీ ఎక్కడ కూడా అంటే చదివించుకోవాలన్నా వాళ్ళు ఎక్కడ ఇష్టపడితే అక్కడ వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలని, పిల్లల్ని వాళ్ళు బాగా చదివించుకోవాలి. పిల్లలంతా కూడా బాగా చదువుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుందని, మంచి యువత మంచి దారిలో వెళ్తారు అని చెప్పేసే ఉద్దేశంతోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్లకు ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చారు. అంటే విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉంటారో ఈ తల్లులు మీ యొక్క ఖాతాకు విద్యార్థి యొక్క దానికి సంబంధించిన డబ్బులు, ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000 ఇలా మనకు పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని డబ్బులు అనేది వేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి డబ్బులు కనుక విడుదల అయిపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ. మరి ఈ యొక్క పథకానికి ఈ నెల నుంచి మనకు విడుదల చేస్తామని ముందుగానే చెప్పారు. అంటే మనకు వేసవి సెలవులు ముగించుకొని స్కూల్ తెరుస్తున్నారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు మనకు కిట్లు అనేది పంపిణీ చేయాలి. విద్యార్థులకు సంబంధించి మనకు గతంలో జగనన్న విద్యా కానుక కింద 6 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదేవిధంగా 6 రకాల వస్తువులను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పి వాళ్ళకు స్కూల్ యూనిఫామ్స్, టై, షూస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అలానే కిట్లతో పాటుగా మనకు వాళ్ళకు పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ ఉంటుంది. ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మరొక 3 రోజులు మనకు సమయం ఉంటుంది. 15వ తారీఖున మనకి 2-3 రోజుల మధ్యలోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి విడుదల చేసి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఒక్కొక్క పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000 జమ చేయబోతుంది. ఎంతమంది పిల్లలైనా ఉండనివ్వండి ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రావటం జరుగుతుంది. మరి ఇక డబ్బులు మీకు జమ కావాలి అంటే తల్లులందరూ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది.
మరి జూన్ 5 లోపు మీరు గనక ఈ పనులు చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క అకౌంట్లోకి రావటం జరుగుతుంది. మరి తల్లులు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా చేయవలసిన మొట్టమొదటి పని రేషన్ కార్డు కలిగి ఉండటం. ఈ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కలిగి ఉండటం, మీ పిల్లలకు ఈకేవైసీ చేయించడం. రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా మీకు రేషన్ కార్డు ఉండాలి. తల్లి పిల్లలు ఇద్దరికీ కూడా మీ పిల్లలు రేషన్ కార్డులో 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకొని వచ్చి తర్వాత ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. అలాగే మీకు మీ పిల్లలు ఇద్దరికీ కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి. ఈ ఆధార్ కార్డులు కూడా మనకు అప్డేట్ అయ్యి ఉండాలి. ఈ నెల 14 వరకు కూడా ఉచిత అప్డేట్గా చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే గడువు అనేది ప్రకటించింది. మరి ఈ నెల 14 లోపు మనకు ఉచిత ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకోండి. మరి ఈ విధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మనకు పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. ప్రతి తల్లి కూడా ఇవన్నీ కలిగి ఉండాలి. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించేది ఈ ప్రూఫ్స్తో అన్నమాట. మరి ఇవన్నీ కూడా కలిగి ఉన్నా కూడా జూన్ 5 లోపు మనకు మీరు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి. ప్రస్తుతానికి మనకు ఈకేవైసీ ఇంకా ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ ఎన్పిసిఐ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు లింక్ చేయడానికే మనకి ఎన్పిసిఐ లింక్ అనేది అంటారు. ముఖ్యంగా ఆధార్ అనమాట, ఫోన్ నెంబర్తో పని లేదు. కానీ ఆధార్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ అనేది చేయాలి. దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటున్నారు. మరి ఇది ఖచ్చితంగా కూడా జూన్ 5 లోపు చేసుకున్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. మరి మేము ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని చాలామంది అడిగారు. మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎన్పిసిఐ లింక్ కానటువంటి వాళ్ళ జాబితా అనేది అక్కడ సచివాలయంలో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా డౌట్ ఉంటే మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులను మీ యొక్క జాబితాను సంబంధించి మీ పేరేమైనా ఉందా లేదా, ఈకేవైసీ ఎన్పిసి లింక్ అయి ఉందా, దానికి సంబంధించి మరొకసారి చెక్ చేసుకోండి. లేదు మీకు డౌట్ అనేది ఉంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ప్రభుత్వ పథకాలతో ఓపెన్ చేసుకుంటే మేము ప్రభుత్వ పథకాల కోసం ఓపెన్ చేయించుకుంటున్నామని చెప్తే పోస్ట్ ఆఫీస్ దగ్గర మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేయించుకుంటే మీకు చాలా ఈజీగా అందరికంటే ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా 15,000 ప్రతి తల్లికి కూడా డబ్బులు అనేది తీసుకోవడానికి రెడీగా ఉండండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అనేవి అడుగుతారు. ప్రభుత్వం ఏ ప్రాతిపదికను తీసుకురావాలంటే మనకు 2024-25 విద్యా సంవత్సరంలో చదివినటువంటి పిల్లలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఖచ్చితంగా మీ పిల్లలు 75% హాజరు కలిగి ఉండాలి. మరి ఈ 75% హాజరు లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు. మరి ఇప్పటి వరకు కూడా మహిళల దగ్గర నుంచి ఏ ప్రూఫ్స్ అడగలేదు. ఎందుకంటే అడగలేదంటే మనకి ఇంకా సమయం ఉంది, అడగలేదు. మనకు అడగటానికి ఆల్రెడీ మనకు గత ప్రభుత్వం డేటా ఆధారంగా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం డేటా ఆధారంగా అర్హుల లిస్ట్ అనేది తయారు చేస్తుంది. మరి ఈ యొక్క ప్రూఫ్స్ అనేది మనల్ని అడుగుతారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. రేషన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. ఆధార్ కార్డులో మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా అడుగుతారు. ఇద్దరి కూడా ఉంటేనే మనకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది, లేకపోతే వర్తించే ఛాన్సే లేదు. మరి ఈ ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఈ ప్రూఫ్స్తో చాలా ఇంపార్టెంట్. ఈ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. ఖచ్చితంగా రెడీగా పెట్టుకొని ఉండండి. మరి 4వ తారీఖు అంటే ఈ రోజునే మనకు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎంతమంది అర్హులు ఉన్నారు దాని ప్రకారంగా మనకు ఇక్కడ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. మరి జూన్ 12 లేదా 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా 15,000 రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. మరి గత ప్రభుత్వంలో స్కూల్లో చదివే పిల్లలకి అంటే ప్రభుత్వ స్కూల్లో వాళ్ళకి ఇస్తాము అని అన్నారు, కానీ 2 స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇస్తారు, ప్రైవేటు లేదా ప్రభుత్వం. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 75% హాజరు కలిగి ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయల చొప్పున అందించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.